గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 753. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 376 పాయింట్స్ పెరిగి 72,426 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 129 పాయింట్స్ పెరిగి 22,040 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.68% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.72% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.36% పెరిగింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మన కంట్రీలోని పవర్ కన్జంప్షన్ ఎంతలా పెరుగుతుందన్నది మనం చూస్తున్నాం కదా. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా సమ్మర్ టైంలోని పవర్ డిమాండ్ ఏదైతే పెరుగుతుందో దానికి సరిపడినంత పవర్ సప్లై చేయగలమా లేదా అని చెప్పి భయపడుతున్నాయి కూడా. సో ఈ పవర్ డిమాండ్ ఇంతలా పెరుగుతుండడం వల్ల పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అది పాజిటివ్ కానున్నది. సో ఇప్పుడు మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా మన ఇండియాలో పెరుగుతున్నటువంటి పవర్ డిమాండ్ తోని పవర్ సెక్టర్ రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. సో ఒకవేళ పవర్ సెక్టర్ లోని ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే రెగ్యులేటెడ్ పవర్ యూటిలిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి వాళ్ళ ప్రిఫర్డ్ బెట్ గా షేర్ చేస్తూ దీనిలోని వీళ్ళు ఎన్టీపీసీని వాళ్ళ టాప్ పిక్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే ఎన్టీపీసీకి వీళ్ళు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 390 రూపీస్ గా ఇచ్చారు. అండ్ ఎన్టీపీసీ తర్వాత పవర్ గ్రిడ్ కి కూడా వీళ్ళు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 296 రూపీస్ గా ఇచ్చారు. అండ్ దాని తర్వాత బిహెచ్ఎల్ కి వీళ్ళు ఈక్వల్ వెయిట్ ఇవ్వడం జరిగింది. బట్ కానీ ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్స్ అయినటువంటి టాటా పవర్ అండ్ టోరెంట్ పవర్ ఈ రెండు కంపెనీస్ కి మాత్రం వీళ్ళు అండర్ వెయిట్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఈ ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ అయితే బాగానే ఇంప్రూవ్ చేసుకున్నారు, కానీ వాళ్ళ మేనేజ్మెంట్స్ అయితే చాలా కన్జర్వేటివ్ గా ఉన్నాయని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ అలాగే మన పవర్ సెక్టర్ లోని నెక్స్ట్ 10 ఇయర్స్ లోని $550 బిలియన్ వర్త్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ మన కంట్రీలో పవర్ డిమాండ్ ఏదైతే పెరుగుతుందో అది రాను ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి పవర్ సెక్టర్ లోనైతే మంచి ఆపర్చునిటీ ఉన్నది. ఒకవేళ మీలో ఎవరైనా పవర్ సెక్టర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ ఈ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా 11 months బిఫోర్ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది అండ్ 3 months బిఫోర్ కూడా మరొక వీడియోని రిలీజ్ చేసాం. సో ఈ 2 వీడియోస్ ఈరోజు డైలీ మనిషి ఒక ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోస్ చూసినట్లయితే ఈ పవర్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీతో పాటు ఎటువంటి కంపెనీస్ తో ప్లే చేయాలన్నది కూడా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ రెయిన్ ఇండస్ట్రీస్ స్టాక్ లో ఈరోజు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఈ రెయిన్ ఇండస్ట్రీస్ వాళ్ళకి సుప్రీం కోర్టు నుంచి ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ రెయిన్ ఇండస్ట్రీస్ వాళ్ళ రెయిన్ కార్బన్ సేజ్ వాళ్ళు 1.4 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ పెట్ కోక్ ని ఇంపోర్ట్ చేసుకునేందుకు గాను ప్రీవియస్ గా వీళ్ళకి పర్మిషన్ ఉండేది. దాన్ని ఇప్పుడు 1.9 మిలియన్ మెట్రిక్ టన్స్ కి రివైజ్ చేస్తూ కోర్టు వీళ్ళని అలో చేయడం జరిగింది. సో వీళ్ళు ఎక్కువ రా పెట్కోక్ ని ఇంపోర్ట్ చేసుకునేందుకు గాను కోర్టు దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ రావడం కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి రెయిన్ ఇండస్ట్రీ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈ రోజు మీట్ అయ్యి మన డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ పర్చేస్ చేసేందుకు గాను క్యాపిటల్ ఎక్విజిషన్ కి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. టోటల్ గా వీళ్ళు 80,000 crores వర్త్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో ఆర్డర్స్ ని వీళ్ళు మేక్ ఇన్ ఇండియా కేటగిరీలో భాగంగా మన ఇండియన్ కంపెనీస్ కే ఇవ్వబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈ ప్రపోజల్స్ ని అప్రూవ్ చేసింది కాబట్టి మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిలోని పిఎస్యు కంపెనీస్ లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటువంటి కంపెనీస్ కి అయితే మంచి ఆర్డర్స్ రావచ్చు. ఈవెన్ వీటితో పాటుగా ప్రైవేట్ కంపెనీస్ కి కూడా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టాటా మోటార్స్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ టాటా మోటార్స్ వాళ్ళు ఈ రోజు సౌత్ ఆఫ్రికాలోని వీళ్ళ అల్ట్రా రేంజ్ ట్రక్స్ అయినటువంటి అల్ట్రా T9 అండ్ అల్ట్రా T14 ట్రక్స్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ట్రక్స్ ని ఇక్కడ లాంచ్ చేశారు కదా. సో ఒకవేళ సౌత్ ఆఫ్రికాలో కూడా వీళ్ళు ఇప్పుడు లాంచ్ చేసినటువంటి ఈ కమర్షియల్ వెహికల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ పెరిగినట్లయితే అది టాటా మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతో ఈ రోజు సెషన్ లోని టాటా మోటార్స్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు చైనా అండ్ వియత్నాం నుండి మన ఇండియాలోకి టెక్స్టైల్ టెంపర్డ్ కోటెడ్ అండ్ అన్కోటెడ్ గ్లాస్ యొక్క చీప్ డంపింగ్ చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నదని చెప్పి ఇండస్ట్రీ తరపున కామర్స్ మినిస్ట్రీకి వీటిపైన యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని అప్లికేషన్ అయితే ఫైల్ చేయడం జరిగింది. సో దీంతో కామర్స్ మినిస్ట్రీ దీని రిలేటెడ్ గా కంప్లీట్ ఎంక్వైరీ చేయాలని చెప్పి డీజీటీఆర్ వాళ్ళని ఆదేశించడం జరిగింది. సో డీజీటీఆర్ వాళ్ళు ఇప్పుడు దీని రిలేటెడ్ గా కంప్లీట్
కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఒకవేళ చైనా అండ్ వియత్నాం నుంచి మన కంట్రీలోకి టెక్స్చర్ టెంపర్డ్ కోటెడ్ అండ్ అన్కోటెడ్ గ్లాస్ చీప్ గా డంపింగ్ జరుగుతుందని గుర్తించినట్లయితే వీటిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించేటువంటి అవకాశం ఉన్నది. అలా యాంటీ డంపింగ్ డ్యూటీని విధించినట్లయితే అది మన డొమెస్టిక్ ఇండస్ట్రీకి పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బికాస్ చీప్ గా చైనా అండ్ వియత్నాం నుంచి డంపింగ్ జరుగుతుంది అనుకోండి, మన లోకల్లో ఎవరైతే ఈ టెక్స్చర్ కోటెడ్ అండ్ అన్కోటెడ్ గ్లాస్ కొంటుంటారో వాళ్ళు మన ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచి కాకుండా చైనా అండ్ వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కదా. బట్ ఒకవేళ యాంటీ డంపింగ్ డ్యూటీని కనుక విధించారనుకోండి, ఆల్మోస్ట్ చైనా అండ్ వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆ గ్లాస్ ప్రైస్ సేమే పడుతున్నట్లయితే అప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వీటిని కొంటారు కాబట్టి లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి అది పాజిటివ్ అవుతుంది. సో బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ అప్లికేషన్ ని కామర్స్ మినిస్ట్రీ యాక్సెప్ట్ చేసిందంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి దీనిపైన యాంటీ డంపింగ్ డ్యూటీ విధించేటువంటి అవకాశం ఉన్నది కదా, అది బోరోసిల్ రెన్యూబుల్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ చాలా సంవత్సరాల తర్వాత రీసెంట్ గానే టాటా గ్రూప్ నుంచి ఒక ఐపీఓ వచ్చింది కదా, టాటా టెక్నాలజీస్. ఈ ఐపీఓ టాటా గ్రూప్ నుంచి రావడంతో మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ బస్ క్రియేట్ అయింది అండ్ ఈ ఐపీఓ చాలా స్ట్రాంగ్ గా లిస్ట్ అయింది కూడా. ఇప్పుడు టాటా గ్రూప్ వీళ్ళకి చెందినటువంటి మరొక కంపెనీని ఐపీఓకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళ బ్యాటరీ బిజినెస్ చేసేటువంటి అగ్రతాస్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని ఎక్స్పాండ్ చేయడానికి టాటా గ్రూప్ చూస్తున్నదని, దీనిలో భాగంగా ఈ కంపెనీని అయితే వీళ్ళు ఐపీఓకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఈ మ్యాటర్ తెలిసినటువంటి కొంతమంది షేర్ చేశారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ మన కంట్రీలోని రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ లోని చాలా స్ట్రాంగ్ బూమ్ కనబడుతున్నది కదా, దాంతోనే దీన్ని $5 to $10 billion కి వాల్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ అగ్రతాస్ ఏం చేస్తుందంటే ఆటోమొబైల్ అండ్ ఎనర్జీ సెక్టర్స్ కి బ్యాటరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది. వీళ్ళకి యూకే అండ్ ఇండియాలోని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. చూడాలి టాటా మోటార్స్ దగ్గర నుంచి త్వరలో ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. ఒకవేళ టాటా గ్రూప్ వాళ్ళు ఈ కంపెనీని కూడా ఐపీఓకి తీసుకొస్తున్నట్లయితే ఇది టాటా గ్రూప్ నుంచి వస్తున్నటువంటి ఐపీఓ కాబట్టి దీని రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ బస్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కోవిడ్ తర్వాత వేరియస్ ఎకానమీస్ స్ట్రగుల్ అవుతున్నాయి కదా. మనం యుఎస్ సిచ్యువేషన్ చూసాం, యూకే సిచ్యువేషన్ చూసాం అండ్ నిన్న జపాన్ రెసిషన్ లోకి ఎంటర్ అయిన దాని గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు యూకే కూడా టెక్నికల్లీ రెసిషన్ లోకి ఎంటర్ అయింది. జూలై క్వార్టర్ లో కూడా వీళ్ళ జీడీపీలో ఫాల్ కనపడింది అండ్ అలాగే ఈ డిసెంబర్ క్వార్టర్ లో కూడా వీళ్ళ జీడీపీ 0.3% కరెక్ట్ అయింది. సో 2 కంటిన్యూస్ క్వార్టర్స్ లో వీళ్ళ జీడీపీ ఫాల్ అవడంతో ఇప్పుడు యూకే కూడా రెసిషన్ లోకి ఎంటర్ అవడం జరిగింది. యూరప్ ఎకానమీ అయితే చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతుంది కోవిడ్ తర్వాత నుంచి. వేరియస్ ఇష్యూస్ తో అక్కడ గ్రోత్ అయితే పెద్దగా కనపడట్లేదు. రష్యా ఉక్రెయిన్ వార్ జరగడంతో కూడా యూరోపియన్ ఎకానమీ చాలా ఇంపాక్ట్ అయింది. సో దీంతోనే ఇప్పుడు యూకే కూడా రెసిషన్ లోకి ఎంటర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి యూకే ఎకానమీ స్లో డౌన్ సిచ్యువేషన్ ఏదైతే ఫేస్ చేస్తుందో దాని నుంచి ఎలా బయటకు వస్తుంది అన్నది. యాక్చువల్లీ వీఆర్ వెరీ లక్కీ, ఎందుకంటే ఇన్ని స్ట్రాంగ్ ఎకానమీ స్ట్రగుల్ అవుతున్నా కూడా మన ఇండియన్ ఎకానమీలోని వీక్నెస్ అన్నది కనపడలేదు అండ్ మన ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెరుగుతుంది అండ్ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి. సో ఇదే గ్రోత్ ఫేస్ ని కనుక మన కంట్రీ కంటిన్యూ చేసినట్లయితే కమింగ్ ఇయర్స్ లోని మన మార్కెట్స్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని మీలో చాలా మంది 10 పైసా 5 పైసా ఇటువంటి కాయిన్స్ అయితే చూసుంటారు. బట్ కానీ దానికన్నా తక్కువ వాల్యూ ఉండేటువంటి కాయిన్స్ కూడా మన దగ్గర ఉండేవని చెప్పి ఒక కాయిన్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ కాయిన్ ఇమేజ్ చూపించి దాని వాల్యూ ఎంత అని అడిగాను. దాని వాల్యూ 1 అన్న, ఈవెన్ ½ అన్న కాయిన్స్ కూడా మన దగ్గర ఉండేవి. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే క్రికెట్లో ఎవరైనా సరే 0కి అవుట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు డక్ అవుట్ అయ్యారు అంటారు కదా. సో అసలు డక్ అవుట్ అని ఎందుకు పిలుస్తారు? దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మ్యాక్స్ లైఫ్ లోని స్టేక్ ని మార్కెట్ ఫేర్ వాల్యూ కన్నా కూడా చాలా తక్కువ వాల్యూకే అక్వైర్ చేశారని, దీనివల్ల యాక్సిస్ బ్యాంక్ అన్డ్యూ గెయిన్స్ పొందినట్లుగా సుబ్రహ్మణ్య స్వామి గారు క్లెయిమ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులోని కేసు ఫైల్ చేసిన విషయాన్ని నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ న్యూస్ రిలేటెడ్ గా బోత్ యాక్సిస్ బ్యాంక్ అండ్ అలాగే మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు స్పందించడం జరిగింది. దీనికి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలాంటి ట్రాన్సాక్షన్ జరగాలంటే వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అయితే కావాలి. వీళ్ళకి ఆ అప్రూవల్స్ అన్ని వచ్చాయని, అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ జరిగిందని అండ్ బ్యాంక్ పైన ఏవైతే ఎలిగేషన్స్ వేస్తున్నారో దాన్ని బ్యాంక్ డిఫెండ్ చేసుకోవడానికి ఏవైతే స్టెప్స్ తీసుకోవాలో అటువంటి స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నామని అండ్ ఈ ఇష్యూ వలన వీళ్ళపైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని చెప్పి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఈవెన్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ క్లారిఫికేషన్ వచ్చింది. ఈ ట్రాన్సాక్షన్ జరగాలంటే ఆర్బీఐ, ఐఆర్డీఏ అండ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటువంటి రెగ్యులేటరీ అప్రూవల్స్ అన్ని రావాలి. ఆ అప్రూవల్స్ అన్ని తీసుకున్న తర్వాతే ఈ ట్రాన్సాక్షన్ అయితే జరిగిందని, సో దీనివల్ల వీళ్ళపైన కూడా
ఎటువంటి మెటీరియల్ ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళైతే షేర్ చేయడం జరిగింది. సో బోత్ కంపెనీస్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశాయి. ఫైనల్లీ మార్చ్ లో ఢిల్లీ హైకోర్టులో కేసు హియరింగ్ ఉన్నది కదా, దానిలో ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది చూడాలి. నెక్స్ట్ ఈ రోజు మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు ప్రీవియస్ గానే వోక్స్ వ్యాగన్ వాళ్ళతోని డీల్ సైన్ చేయడం జరిగింది. ఈ డీల్ ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తూ ఈవీ కాంపోనెంట్ సప్లై అగ్రిమెంట్ ని వీళ్ళు వోక్స్ వ్యాగన్ వాళ్ళతోని సైన్ చేశారు. దీనిలో భాగంగా వోక్స్ వ్యాగన్ వాళ్ళు మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ ఇంగ్లో ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీనికి సర్టెన్ ఈవీ కాంపోనెంట్స్ అయితే సప్లై చేయబోతున్నారు. అండ్ వీళ్ళ కొలాబరేషన్ లో భాగంగా మన ఇండియాలోని ఈ మొబిలిటీ స్పేస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్లుగా వీళ్ళైతే షేర్ చేయడం జరిగింది. సో మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు ఈవీ కాంపోనెంట్ సప్లై అగ్రిమెంట్ ని వోక్స్ వ్యాగన్ తో సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ చాలా స్ట్రాంగ్ గానే వర్క్ చేస్తున్నారు. ఈ ఇయర్ లోని వీళ్ళ బోర్న్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రేంజ్ వెహికల్ ని అన్వీల్ చేయబోతున్నట్లుగా అండ్ నెక్స్ట్ 18 months లోని వీళ్ళు 6 ఎలక్ట్రిక్ ఎస్యూవీస్ ని కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. చూడాలి వీళ్ళు కొత్తగా లాంచ్ చేయబోతున్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మార్కెట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది. ఒకవేళ ఈ వెహికల్స్ కి కనుక కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే దాని ద్వారా మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ వెహికల్ సేల్స్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా మహీంద్రా గ్రూప్ CEO కూడా నిన్న మాట్లాడుతూ వీళ్ళ అక్రాస్ గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నాయని అండ్ నెక్స్ట్ 5 years లోను వీళ్ళ గ్రూప్ కంపెనీస్ 10 times గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా కూడా కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గ్లెన్మార్క్ ఫార్మా స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ కాన్ కాల్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ చేయడం జరిగింది. వీళ్ళ Q3 సేల్స్ ఏవైతే ఇంపాక్ట్ అయ్యాయో అది జస్ట్ వన్ ఆఫ్ ఇంపాక్ట్ మాత్రమే. ఈ వన్ ఆఫ్ ఇంపాక్ట్ ని మనం పక్కన తీసి చూసినట్లయితే వీళ్ళు Q3 లో కూడా 9% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా చెప్తున్నారు. అండ్ Q4 నుంచి కూడా నార్మల్ సేల్స్ రిపోర్ట్ చేస్తామని అండ్ వీళ్ళ ఇండియా బిజినెస్ 10 to 12% సస్టైన్ గ్రోత్ డెలివర్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా షేర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా R&D నుంచి వీళ్ళు $45 to $50 million సేవింగ్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అండ్ ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్స్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కమింగ్ క్వార్టర్స్ రిలేటెడ్ గా మంచి పాజిటివ్ కామెంటరీ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి గ్లెన్మార్క్ ఫార్మా స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. చూడాలి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నట్టు నెక్స్ట్ క్వార్టర్ నుంచి వీళ్ళు ఎటువంటి నెంబర్స్ ని పోస్ట్ చేస్తారన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డేటా ప్యాటర్న్స్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 60 lakh షేర్స్ అంటే 1100 crores వర్త్ షేర్స్ అయితే హ్యాండ్ చేంజ్ అయ్యాయి. అండ్ ఈ బ్లాక్ ట్రేడ్ లో ఒక ఫారెన్ ఎంటిటీఏ సెల్ చేసి ఉండొచ్చని అండ్ వీళ్ళ దగ్గర నుంచి చాలా మంది FIS అండ్ DAS బై చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ బ్లాక్ డీల్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. మైట్ బి బయర్స్ దగ్గర నుంచి ఈ బ్లాక్ డీల్ కి మంచి ఇంట్రెస్ట్ కనపడినట్టుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లోని డేటా ప్యాటర్న్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆప్టికల్ అండ్ డేటా నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి తేజస్ నెట్వర్క్ వాళ్ళు టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ PLA స్కీమ్ లోని ఆల్రెడీ సెలెక్ట్ అవడం జరిగింది. ఇప్పుడు ఈ PLA స్కీమ్ లో భాగంగా వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ 22-23 కి గాను 27.78 crores ఇన్సెంటివ్ ని రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఇన్సెంటివ్ ని వీళ్ళు రిసీవ్ చేసుకున్నారో ఇది ఫైనాన్షియల్ ఇయర్ 23 కి వీళ్ళు క్లెయిమ్ చేసినటువంటి అమౌంట్ లోని 85% అమౌంట్ అని అండ్ బ్యాలెన్స్ 15% అమౌంట్ కూడా PLA స్కీమ్ గైడ్ లైన్స్ లో భాగంగా సీక్వెంట్లీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ PLA స్కీమ్ లో భాగంగా 5 years పాటు వీళ్ళు ఇన్సెంటివ్ ని పొందడానికి ఎలిజిబుల్ అండ్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ 22-23 నుంచి స్టార్ట్ అయిందని చెప్తూ అండ్ అంతేకాకుండా వీళ్ళ బిజినెస్ ని గ్లోబల్లీ స్కేల్ అప్ చేయడానికి వీళ్ళు R&D పైన అండ్ అదర్ క్యాపబిలిటీస్ పైన వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నామని అండ్ నెక్స్ట్ 5 years లోను వీళ్ళు టాప్ టైర్ టెలికామ్ OEM గా మారడానికి టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇప్పుడు PLA స్కీమ్ లో వీళ్ళకి ఏదైతే ఇన్సెంటివ్ వచ్చిందో ఇది తేజస్ నెట్వర్క్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రీవియస్ గానే ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ మనోరమ ఇండస్ట్రీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు March 8th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే March 8th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. కాకపోతే ఇక్కడ మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక స్టాక్ 5 స్టాక్స్ గా వస్తుందంటే ఏవో ఫ్రీగా వస్తాయి అనుకుంటారు. ఈ స్టాక్ ని వీళ్ళు ఏ రేషియోలో అయితే స్ప్లిట్ చేస్తున్నారో అదే రేషియోలోని ఈ స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇలాంటి స్టాక్ స్ప్లిట్లు అవి చేయడం వల్ల మార్కెట్ లోని స్టాక్ లిక్విడిటీ అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఫోర్జింగ్స్ అండ్ హై ప్రెసిషన్ మెషిన్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హ్యాపీ ఫోర్జింగ్స్ వాళ్ళు మన ఇండియాకి చెందినటువంటి ఒక లార్జ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ ని విన్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ ఆటోమొబైల్ కంపెనీ యొక్క
ఎస్యూవీస్ కోసం అని చెప్పి వీళ్ళు ఫుల్లీ మెషిన్డ్ కాంపోనెంట్స్ ని సప్లై చేయబోతున్నారు. ఈ కాంట్రాక్ట్ ద్వారా వీళ్ళకి పెర్ ఇయర్ 60 to 70 crores వరకు కూడా ఆర్డర్స్ రావచ్చని, అంటే 6 years కి అప్రాక్సిమేట్లీ 400 crores వర్త్ ఆర్డర్ సైజ్ గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా సప్లైస్ ఈ 2024 April 1st నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 6 years పాటు వీళ్ళు సప్లైస్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ వాళ్ళు కొత్తగా ఒక ఆర్డర్ ని విన్ అయ్యారు. వీళ్ళకి ఈ ఆర్డర్ మాన్యత ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 208 crores. ఈ ఆర్డర్ లో భాగంగా బెంగళూరులో ఉన్నటువంటి ఎంబసీ మాన్యత బిజినెస్ పార్క్ యొక్క బ్లాక్ D1, D2 కన్స్ట్రక్షన్ వీళ్ళు చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు అప్రాక్సిమేట్లీ 19 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా రిసీవ్ చేసుకున్నటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ ఆర్డర్ బుక్ 3165 crores కి రీచ్ అయింది. నెక్స్ట్ ఎయిర్ కంప్రెసర్స్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎల్జీ ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఎల్జీ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఇటలీకి చెందినటువంటి డివిపి వాక్యూమ్ టెక్నాలజీ అనేటువంటి కంపెనీతోని టెక్నికల్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా ఈ డివిపి వాక్యూమ్ టెక్నాలజీ వాళ్ళ వాక్యూమ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్ గా టెక్నాలజీని ఎల్జీ ఎక్విప్మెంట్స్ వాళ్ళకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. సో ఈ వాక్యూమ్ ప్రొడక్ట్స్ ని ఎల్జీ ఎక్విప్మెంట్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి మన ఇండియాలోని సేల్ చేయబోతున్నారు. సో ఈ డివిపి వాక్యూమ్ టెక్నాలజీ వాళ్ళు వీళ్ళ వాక్యూమ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా వాళ్ళ పేటెంట్ ని కూడా యూజ్ చేసుకుంటున్నందుకు గాను ఎల్జీ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఈ డివిపి వాళ్ళకి లంసమ్ ఫీని పే చేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ పేటెంట్ ని యూజ్ చేసుకుంటున్నందుకు గాను వీళ్ళకి రాయల్టీని కూడా పే చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ప్రొడక్ట్స్ ని ఇప్పుడు ఎల్జీ ఎక్విప్మెంట్స్ వాళ్ళు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయబోతున్నారు కదా, వాటికి మార్కెట్ లో ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఒకవేళ ఈ ప్రొడక్ట్ సేల్స్ కనుక బాగా జరిగినట్లయితే దానివల్ల ఎల్జీ ఎక్విప్మెంట్స్ వాళ్ళ రెవెన్యూస్ లో కూడా గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రా వాళ్ళు వాళ్ళ జనవరి మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ జనవరి మంత్ లోని వీళ్ళ ప్యాసింజర్ ట్రాఫిక్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే 13% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే మాత్రం 4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మంత్ ఆన్ మంత్ లో మాత్రం 3% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ జనవరి మంత్ తో కంపేర్ చేస్తే ఈ జనవరి మంత్ లో వీళ్ళ ప్యాసింజర్ ట్రాఫిక్ లోను అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్స్ లోను మంచి ఇంప్రూవ్మెంటే కనపడుతుంది. కానీ ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే మాత్రం క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు ఒరిస్సాలోని మల్టిపుల్ ఫేసెస్ లోని 65,000 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. దీనిలో భాగంగా ఇప్పుడు ఒడిశా సీఎం అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు జేఎస్డబ్ల్యూస్ మెగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ కి ఫౌండేషన్ స్టోన్ వేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒడిశాలోని మల్టిపుల్ ఫేసెస్ లోని 65,000 crores వీళ్ళు ఏవైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో దాని ద్వారా 13.2 MTPA కెపాసిటీతోని ఓల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని వీళ్ళు సెటప్ చేయబోతున్నట్టుగా, అండ్ అంతేకాకుండా ఈ ఫెసిలిటీకి పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఈ పవర్ రిక్వైర్మెంట్ కోసం క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ని కూడా సెటప్ చేస్తామని, అండ్ అలాగే సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మోడర్న్ టౌన్షిప్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ని కూడా సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అరబిందో ఫార్మా వాళ్ళ సింథటిక్ పెప్టైడ్స్ ఏపీఐ బిజినెస్ ఆర్మ్ అయినటువంటి ఆరో పెప్టైడ్స్ లిమిటెడ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని యుఎస్ FDA వాళ్ళు ఈ జనవరి 12th నుంచి జనవరి 16th మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ అయితే ముగిసిందని, ఈ ఇన్స్పెక్షన్ లోని యుఎస్ FDA దగ్గర నుంచి వీళ్ళకి 0 అబ్జర్వేషన్స్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ సూర్య రోషిని వాళ్ళకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 52.13 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి ERW API కోటెడ్ పైప్స్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 5 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ అదాని విల్మర్ వాళ్ళకి బంగ్లాదేశ్ లోని ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. దీని పేరు షన్షింగ్ ఎడిబుల్ ఆయిల్ లిమిటెడ్. ఈ కంపెనీని దాని యొక్క హోల్డింగ్ కంపెనీ అయినటువంటి బంగ్లాదేశ్ ఎడిబుల్ ఆయిల్ లిమిటెడ్ లోని మర్జ్ చేసేందుకు గాను అదాని విల్మర్ వాళ్ళకి బంగ్లాదేశ్ హైకోర్టు నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.